హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్ర ఆలయ పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రోడ్ల వెడల్పును చేసిన అధికారులు ఆలయ పునరుద్ధరణ పనులలో కూడా వేగాన్ని పెంచారు. అయితే రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు రాజన్న దర్శనాన్ని భీమన్న ఆలయంలో చేపిస్తున్నారు. అయితే రాజన్న ఆలయ పనులు ఎలా కొనసాగుతున్నాయి, భీమన్న ఆలయంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, అక్కడ భీమన్నను దర్శనం చేసుకున్న భక్తులు ఏమంటున్నారు, కోడెమొక్కు చెల్లిస్తున్నారా, తెలుసుకునేందుకు మీ పీపుల్స్ మీడియా గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్ళింది. మా ప్రతినిధి సంతోష్ వేములవాడ నుంచి మరింత తాజా సమాచారాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ ప్రవీణ్. దక్షిణ కాశీగా పేరుగొంచినటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పనులు శరవేగంగా కూడా కొనసాగుతున్నాయి. నిత్యం వేలాది సంఖ్యలో కూడా భక్తులు కూడా రాజన్న ఆలయాన్ని దర్శించుకుంటారు ఉన్న సందర్భాలు చాలా సందర్భాలు చూసే ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ప్రాచీనమైన ఆలయాలలో ఒకటి మన రాజన్న ఆలయం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 693.25 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆలయ అభివృద్ధి పనిలో భాగంగా కూడా రోడ్డు విస్తరణ, ముఖ్యంగా ఈ యొక్క ఆలయ ప్రాంగణం నుంచి చూసుకునేది ఉంటే రోడ్డు విస్తరణలో చాలా ఇబ్బందిగా ఉండేది, కానీ గతంలో చూసుకునేది ఉంటే ఇబ్బందులు ఉండేది, కానీ ఇప్పుడు ఆలయ అభివృద్ధి పనులు కొనసాగించినప్పటి నుంచి కొంచెం వెసులుబాటుగా కూడా కనబడుతుంది. 50 ఏళ్ళు కూడా ఒక ప్రతిపాదికగా ఉన్నటువంటి అభివృద్ధి పనులు కూడా నోచుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు కేవలం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అదే విధంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి చొరవతోటే ఇక్కడ ఆలయ అభివృద్ధి పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఆలయ అభివృద్ధి పనులు కూడా శరవేగంగా కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకునేది ఉంటే ఈ యొక్క పార్కింగ్, ముఖ్యంగా చూసుకునేది ఉంటే 33 ఎకరాలలో ఈ యొక్క ఆలయ అభివృద్ధి పనులు ఒక మాస్టర్ ప్లాన్ తోని ముందుకెళ్తున్నాయి. ఇది కూడా ఆగమ శాస్త్రం ప్రకారం శృంగేరి పీఠాధిపతులు ఎవరు ఉన్నారో వారి డైరెక్షన్ లోనే ఈ పనులు పూర్తిగా కొనసాగుతున్నాయి అనేది ఒక స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదే విధంగా భారీ బందోబస్తు పోలీసుల మధ్యనే ఈ యొక్క ఆలయ విస్తరణ పనులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం ఏ విధంగా అభివృద్ధి చేశారో అంతే ధీటుగా కూడా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం కూడా అంతే ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు ఒక ప్రతిపాదికనగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇరుకుగా ఉన్న రోడ్లను 40 ఫీట్ల నుంచి 80 ఫీట్లకు కూడా కుదించడం జరిగింది. దీంతో ఒక వేములవాడ వెళ్లాల్సిన ఆలయ రోడ్లను కూడా విశాలంగా మారిన పరిస్థితి మనకు కనపడుతుంది. సంతోష్, చెప్పండి, అక్కడ ఇప్పుడు రోడ్ల వెడల్పు చేశారు కదా, ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ విశాలంగా కనిపిస్తుందా? గతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉండేది. వేములవాడ ఏదైనా ఉత్సవాలు కావచ్చు, జాతర కావచ్చు, ఏది జరిగినా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతోటి రోడ్లన్నీ కిక్కిరిసి ఉండేవి. ఇప్పుడు వెడల్పైన రోడ్లతోటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వేములవాడ ఆలయ అభివృద్ధి పనిలో భాగంగా అత్యంత కీలకమైనది రోడ్లు విస్తరణ. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి మొదలుకొని ఆలయం వరకు కూడా ప్రస్తుతం రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 50 ఏళ్లలో కూడా వేములవాడ ఆలయ అభివృద్ధి పనిలో భాగంగా రోడ్ల విస్తరణ పనులు అనేవి పూర్తిగా జరగలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారి చొరవతోటి ఆలయ అభివృద్ధి పనులతో పాటు అదేవిధంగా రోడ్లు విస్తరణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. గతంలో చూసుకున్నట్టుంటే రాజన్న ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు పడేది. ఎందుకంటే ఇదే రహదారి గుండా కూడా భక్తులు వాళ్ళు డైరెక్ట్ గా రాజన్న ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తూ ఉండేవారు. కాకపోతే గతంలో చూసుకున్నట్టుంటే అనేక ఇబ్బందులు ఇక్కట్లు పడిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడేది. కానీ ఈ రోజు మాత్రం చూసుకుంటే రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాబట్టి వచ్చే భక్తులు కూడా ఈజీగా రాజన్న ఆలయాన్ని దర్శించుకొని అదేవిధంగా భీమన్న ఆలయాన్ని కూడా ప్రత్యేకంగా మొక్కులు కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రవీణ్, చెప్పండి సంతోష్, ఇప్పుడు ఆలయ పునరుద్ధరణ అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయి, అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? అంటే ఆలయాన్ని అభివృద్ధి అంటే పునరుద్ధరణ అంటే ఏం చేస్తున్నారు? అక్కడ ప్రహరిని తొలగించారా? అక్కడ దర్గా ఉంది, దర్గాని ఏం చేశారు? గర్భగుడిని ఏమైనా టచ్ చేశారా? అసలు అక్కడ ఎలాంటి పనులు కొనసాగుతున్నాయి?
ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణం ముందు ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చే భక్తులను కూడా కేవలం ఎల్ఈడి ద్వారా కూడా వాళ్ళు మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి కూడా మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఆలయ గర్భగుడి కూడా దాదాపు గతంలో చూసుకున్నది ఉంటే ఎకరం ఉండేది, ప్రస్తుతం చూసుకుంటే 4 ఎకరాల విస్తరణలో కూడా ఆలయ యొక్క అభివృద్ధి పనులు విస్తరణలు 4 ఇంతలు కూడా కొనసాగుతున్న పనులు అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యంగా చెప్పాలంటే ఆలయం యొక్క సుందరీకరణ కొరకు ఒక గ్రీనరీ తోని టూరిజం హబ్ గా కూడా మార్చే అవకాశం కూడా మనకు స్పష్టంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం యొక్క అభివృద్ధిలో భాగంగా కూడా కనబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే 33 ఎకరాలలో కూడా ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేవలం ఒక 20 ఎకరాలలో పార్కింగ్, మొత్తం మల్టీ లెవెల్ పార్కింగ్ కార్లు కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు పార్కింగ్ అనేది చాలా కీలకం. ఎందుకంటే వచ్చే భక్తులు ఎంత మేరకు పెరిగినా కానీ పార్కింగ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ పార్కింగ్ యొక్క స్థలం మీదనే ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ యొక్క అభివృద్ధి పనిలో భాగంగా. రాజన్న ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మొక్కులు చెల్లించుకొని స్వయంగా కూడా భీమేశ్వర ఆలయానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. అసలు వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు రాజన్న ఆలయం వద్దకు వచ్చారు, ఇక్కడ ఎల్ఈడి ద్వారా దర్శనం చేసుకున్నారు. మరి భీమన్న ఆలయం దగ్గర వెళ్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది, మంచిగానే జరుగుతుంది, దర్శనాలన్నీ పూజలు బాగున్నాయి. కానీ కొంచెం కార్తీక మాసం కదా, దర్శనం పెట్టాల్సింది అని కోరుకుంటున్నాను. అంటే ఆలయం కూడా ఇప్పుడు నిన్న సేవలు కూడా బంద్ అయినాయి అంటున్నారు కదా, మొత్తం మీద పూర్తిగా కూడా ఆలయం కూడా తెరవలేదు అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? అలా సడన్ గా పనిచేసే కార్తీక మాసము ఓపెన్ చేసి పెట్టాల్సింది, కానీ మూసేది అప్పుడు రిపేరింగ్ చేసుకునేది. బయట అయితే దర్శనం బాగానే జరుగుతుంది, పర్వాలేదు. భీమన్న ఆలయంలో కూడా దర్శనం బాగానే జరిగింది, వెళ్ళేసి వచ్చినాం. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ బొలారం నుంచి వచ్చినాం. చెప్పండి సంతోష్, రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు భీమన్న ఆలయంలో దర్శనాన్ని కల్పిస్తున్నారు. అయితే భీమన్న ఆలయంలో ఎలాంటి సౌకర్యాలు చేపట్టారు? వేములవాడ అంటేనే కోడెముక్కు, మరి ఇక్కడ రాజన్న ఆలయంలో కోడెముక్కు చెల్లించేవారు, మరి భీమన్న ఆలయంలో ఏమన్నా చేపట్టారా? శ్రీ రాజన్న ఆలయానికి ఎంత చరిత్ర ఉందో భీమేశ్వర ఆలయానికి కూడా అంతే చరిత్ర ఉంది. రాజన్న ఆలయంలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా దర్శించుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ భీమన్న ఆలయానికి వచ్చి కూడా ప్రత్యేకంగా దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కోడలు కూడా ఇక్కడ కట్టేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ మధ్య కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలతోటి ఇక్కడ భీమేశ్వర ఆలయాన్ని కోడలు కట్టేయడానికి అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యామ్నాయంగా వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో సంబంధించి కొంతమంది భక్తులు ఉన్నారు, మరి అక్కడ భక్తులు చెల్లించుకొని ఇక్కడ కోడలు కట్టేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు రాజన్న ఆలయంలో ఎక్కువ శాతం అయితే కోడలు కట్టేయడం జరుగుతుంది, కానీ ఇక్కడ కొంతమంది భక్తులు ఇక్కడ కట్టేయడం జరుగుతుంది. ఆర్ యు సాటిస్ఫైడ్? కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంది. ముందు కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ, కానీ ఇక్కడ ఆర్గనైజేషన్ ఓకే ఉంది. కానీ అంత లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఎంత కన్వీనియంట్ ఉండే అంత కన్వీనియంట్ అయితే లేదు. ఎట్లా అనిపిస్తుంది మీ అభిప్రాయం? మొత్తం ఓవరాల్ గా చూసుకునేది ఉంటుంది అంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే కూల్చివేతలు జరుగుతున్నాయి ఆలయ అభివృద్ధి కొరకు, దీనిపై మీరు ఏం చెప్తారు? ఓవరాల్ గా ఇప్పటికి ఇక్కడ ఓల్డ్ టెంపుల్ దగ్గర బాగానే ఉంది. కొంచెం షెడ్ గిడ ఆర్గనైజ్ చేసినట్టు, ముందు షెడ్ గిట ఏం లేకుండే, లైన్స్ కూడా లేకుండే, కానీ ఇప్పుడు కొంచెం ఆర్గనైజ్ అయినట్టు అనిపిస్తుంది. మీరు అంటే మరొక మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, అసలు ఎట్లా ఉంది ఆలయ అభివృద్ధి పనులు? చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వేములవాడకు వస్తారు? మా పూర్వజులు వస్తుండే ఇక్కడ, మా కుల దేవత రాజరాజేశ్వరం. అంటే ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదా, జనరల్ గా అయితే అక్కడ దర్శనం చేసుకుంటారు కదా, అక్కడ నుంచి ఇక్కడ ఎల్ఈడి ద్వారా దర్శించుకొని ఇక్కడికి వస్తున్నారు కదా, ఏమంటారు? ఇక్కడైనా దేవుడే, ఎక్కడైనా దేవుడే. लेकिन ముందు అక్కడ దర్శనం చేసి, लेकिन పాత దేవుడు ఇక్కడనే. पहले पुराने जो भगवान थे ना राजा राजेश्वर इधर ही होते थे पूजे, बाद में स्थापित करे सो. సో ఇది మహిళా భక్తులు కానీ ఏమంటారంటే పాత పురాతన ఆలయం కూడా ఇక్కడే కాబట్టి, ఎందుకంటే అభివృద్ధి చేస్తేనే మనకు కూడా వెసులుబాటు ఉంటుంది కాబట్టి రాబోయే రోజులలో కూడా వేములవాడ ఆలయ అభివృద్ధిని మరింత చేసి భక్తులకు అందుబాటులో ఉంచే విధంగా సౌకర్యాలు కల్పించడం కోసం అభివృద్ధి పనులు కొనసాగాలని వారు కోరుకుంటున్నారు. ఇదండి రాజన్న ఆలయ పునరుద్ధరణ పనుల పరిస్థితి. ప్రస్తుతానికైతే పనుల్లో వేగం మాత్రం పెరిగింది.
సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసేందుకు అధికారులు చొరవ తీసుకుంటున్నారు. మరోవైపు భీమన్న ఆలయంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు చర్యలు కూడా తీసుకున్నారు. ఈ అన్ని పనులను కూడా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయ పునరుద్ధరణల పనుల పరిస్థితి.